ఈరోజు చంద్రబాబు నాయుడు అనబడే ఓ వ్యక్తి తన పార్టీని ఎలా కాపాడుకున్నాడు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన టీడీపీని ప్రజలకు ఎలా చేరువ చేశాడు? రానున్న రోజులలో ఆ పార్టీ దేదీప్యమానంగా వెలుగొందడం కోసం తను ఏం చేశాడని క్రాస్ చెక్ చేస్తే ఒక గొప్ప మనకి చాణక్యుడికి సంబంధించేసి దాన్ని ఏమంటారంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. పొలిటికల్ మేనేజ్మెంట్ అనొచ్చు, లేదు అన్నప్పుడు ఒక గొప్ప లీడర్షిప్ అనొచ్చు. ఎందుకు ఈ మాట అన్నానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే క్వైట్ రివర్స్ అనమాట. చంద్రబాబు నాయుడు అనేప్పుడు వ్యక్తి ఏమో నిందలు మోస్తూ కూడా పార్టీని ఆ రోజు తన చేతుల్లోకి తీసుకోవాలి. నిందలు మోస్తూ కూడా పార్టీ బాధ్యతని మోసాడు, భరించాడు, తీసుకున్నాడు. ఏ రకంగా అంతా కూడా ఒకటి అన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి చేతి నుంచి మీరు తీసుకోకపోతే బాధ్యతలు ఇంకా పార్టీ అన్నది ఉండదు. పార్టీని కాపాడుకోవాలి మనం. ఎందుకు ఆడదాని చేతిలో కీలుబొమ్మగా మారాడంటూ ఒకళ్ళు, ఆమె ప్రతిదానులు ఏలు పెడతాడు ఒకళ్ళు, ఇలా రకరకాలుగా పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇటువంటి మూమెంట్లో ఏ ఆశయంతో అయితే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారో ఆ ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలంటే, ఎన్టీఆర్ని గౌరవిస్తూనే ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్, ఏం పర్లేదు ఆయనని పక్కన పెట్టి మనం ముందుకు తీసుకెళ్దాం. ఆయనకి ఎక్కడ గౌరవం తగ్గించొద్దు. మనం కేవలం ఆ బాధ్యత, అధికారం ఏదైతుందో అది మనం తీసుకుందని చెప్పేసి ఆ రోజు మొత్తం చెప్పడం, చంద్రబాబు తీసుకోవటం. యాజ్ టీజ్గా ఈ రోజుకి కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు మోసినా సరే పార్టీయే ఫైనల్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. తనకి తన కుటుంబమే ఫైనల్, ఇంకా చెప్పాలంటే తనకు తనే ఫైనల్, తనకు తనే ఏదైనా కానీ అన్నట్టు అంటాడు. నిన్నటికి నిన్న అంబటి రాంబాబు వ్యక్తి పచ్చబూతులు, నా నోటితో నేను అనలేను, చెప్పలేను, పచ్చబూతులు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ అమ్మగారిని, ఆడకొచ్చిన టీడీపీ అనరాని మాట్లాడినాడు. ఈ దరిద్రం చూడలేక అంబటి రాంబాబుతో పాటు అదే కారులో కూర్చొని ఎవరు కానీ మొత్తం వీడియో రికార్డ్ చేశారు, బయట నుంచి వీడియో రికార్డ్ చేశారు. అంటే దీని అమ్మ జీవితం భరించలేకపోతున్నారు బాబు వీళ్ళని, అసలు ఏం బూతులు రా వీళ్ళని అని వాళ్ళ పార్టీలో వాళ్ళే ఆ వీడియో రిలీజ్ చేశారు. ఆ తర్వాత బయట ఆల్రెడీ కొంతమంది రికార్డ్ చేశారు. ఇవన్నీ కలగలిపి ఈరోజు అంబటి రాంబాబు అంటే జుగుప్స కలిగేలా చేసింది. అండ్ వైసీపీ అంటే బూతులు పార్టీ అన్నట్టు చేసింది. ఎందుకు? జోగి రమేష్, పేరు నాని, రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది అండి నోరేసుకొని అంటే నీచంగా టీడీపీని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని ఎన్నేసి మాట్లాడినారు, ఎంత ఘోరంగా తిట్టారండి. 2019కి ముందు అలాగే చేసి 2019 వచ్చి అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేసి ఏకంగా ఓ పెద్ద సభ జోగి రమేష్ మాట్లాడతాడు, పిచ్చుక్క అంటాడు, బలిసింది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ముసలోడు అంటాడు. ఎంత వరస్ట్గా తిడుతున్నాడంటే ఆ రోజుల్లో అది స్టేజ్ మీద జగన్ అమ్మ బాబోయ్ తిట్టు 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 సంబరం అయిపోయాక జోగి రమేష్ని పిలిచి భుజం తట్టి శభాష్ బాగా మాట్లాడంటూ ఇది చేస్తే అది చూసే మరికొంతమంది జనాలు అనుకున్నారు వీరి గనక ఈసారి గనక ఓటేస్తే ఇక మన గొంతులు మనం కోసుకున్నట్టారా, మన పిల్లల భవిష్యత్తు మన చీకట్లోకి నెట్టినట్టారు అనుకొని వాళ్ళకి ఓటేయాల. బట్ కొంతమంది వేశారు, మేబీ బానిసలై ఉండొచ్చు వైసీపీకి, లేదన్నప్పుడు మనం బరంపురం అన్నట్టు వాళ్ళంతా ఒకటై ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు సైతం వైసీపీని చీకొడుతున్నారు, మీరు మారరా ఇంకెన్నాలేలని. ఎందుకు? ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? మొన్నటిగా మొన్న పరకామణి కేసుకు సంబంధించి అరే ఒక $9 తీసుకుంటే అది పెద్ద దొంగతనమా అంటాడు. దేవుడిదిరా బాబు, అది దొంగతనం ఏంటది, మహాపచారం అసలు అది, దానికి ఏం పెద్ద ఇష్యూ చేస్తారంటాడు. లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి మాట్లాడితే ఆవు వచ్చేసి కల్తీ ఫుడ్ తినేది, అందుకే కల్తీ పాలు అంటాడు. ఇప్పుడు అసలు నెయ్యే లేదు కదరా బాబు అంటే, నెయ్యి లేదా పక్కన పెట్టండి, అవును అంటారు, జంతుకోవు కలిసి తిన్నారు, జంతుకోవు లేదు కదా తప్పు చేశారు మీరు అంటాడు. అసలు నెయ్యే లేదు కదరా బాబు అంటే, నువ్వు గొడ్డలతో నరుకు, కత్తితో నరుకు, లేదా ట్రాక్టర్తో గుద్ది చంపేయి, మనిషిని చంపేస్తావు కదంటే ఆహా మీరేమన్నారు, గుద్ది చంపారన్నారు. ఏడ గుద్ది చంపారు? వేరే విధంగా చచ్చాడు అంటే మేమేం చేయలేం. ఇలా ఎంత వరస్ట్గా అంటే స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి రేపొప్ప చనిపోయే ముదుసల వరకు ఒరే ఇది ఒక పార్టీనా, వీళ్ళు బతుకులు ఇంతేనా, వీళ్ళు మారరంటూ ఉంటే నిన్నటికి నిన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి బయటకు వచ్చి ఏమంటాడండి, అంబటి రాంబాబుని పొగడాలంట. ఎందుకంట? చుట్టుపక్కల మొత్తం జనాలు చేరి కారు మీద గుద్దుతూ ఉంటే
ఆ కోపంలో, బాధలో, ఫ్రస్ట్రేషన్లో 2 తిట్లు తిట్టాడు. 2 తిట్లానంట, 2 తిట్లు తిట్టాడు. ఏంటి దానికేంటి? మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. రాంబాబు అన్న రియలైజ్ అయ్యాడు. అనకుండా ఉండాల్సిన తప్పు అయిపోయింది, క్షమించండి అన్నాడు. క్షమించాలి. క్షమించాలన్న పదం వచ్చింది చూసారా, పొగడాలి ఇంకా ఆయన్ని. ఓరే భగవంతుడా, బూతులు తిట్టు, సన్మానం చేయించుకో, బూతులు తిట్టు, క్షమాపణ చెప్పు, ఆ తర్వాత నువ్వు పొగుడుతారు. ఇద పార్టీయా? వీళ్ళు మనుషులా? నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. 2019-24 మధ్య వైసీపీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది జగన్ ఇక జీవితాంతం ఇక మనం కాలేము, ఇప్పుడు అయ్యాం కదంటే అన్ని కోరికలు తీర్చేసుకున్నాడు. ఇక ఆయనకు పాలించడం రాదని అర్థమైపోయింది. ఇక ఈ హడావుళ్ళు ఇవన్నీ మన వల్ల కాదని అర్థమైపోయింది. స్క్రిప్ట్ ఇచ్చాడా, చదివామా, బెంగళూరు వెళ్ళిపోయామా, ఏదో రెండు శవం కనపడిందా, వచ్చామా, రాజకీయం చేసామా, తాడేపల్లిలో ఉన్నామా, ఫిక్స్ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు దీని అర్థం ఏంటి మీకు? వైసీపీ సర్వనాశనం కావటం జగన్కి కావాలి. ఎందుకు? ముఖ్యమంత్రి తను ఏం చేయలేడు, ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ వరస్ట్గా బిహేవ్ చేశాడు కాబట్టి. ఇక ఇప్పుడు రే ఇందిరా ఇదంతా నేను కష్టపడాలా, పాదయాత్రలు చేయాలా, ఒక అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలా, కోర్టు మీద పోరాటం చేయాలా, మన వల్ల కాదురా బాబు ఇవన్నీ. కాబట్టి ఏం చేద్దాం? పార్టీ సర్వనాశనం చేద్దాం. ఎలా? బూతులు మాట్లాడరా నువ్వు, అరే నువ్వు బూతులు మాట్లాడరా, అరే నువ్వు అనుకోట్రా. ఇది ఈయన ఒక నాయకుడా? ఏదో ఒక పార్టీయా? మళ్ళీ ఇలా నమ్ముకొని ఉన్న వాళ్ళు ఎవరురా నాయన? నిన్న అంబటి రాంబాబుని పొగడాలని చెప్తున్నాడు, చుట్టుపక్కల మొత్తం లేడీసే. అంబటి రాంబాబు క్షమించాలని ఎవడ చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ వాళ్ళు ఎవరైనా బయటికి రావాలంటే మొత్తం ఇంటి దగ్గర సెక్యూరిటీ ఫుల్, బయటికి రావద్దన్నారని. చంద్రబాబు ఇంటికి వచ్చేసరికి తాళ్ళు పెట్టేశారు. ఈరోజు ఏ ఒక్క వైసీపీ నాయకుడు ఇంటి దగ్గర సరే పోలీసులు ఉన్నారా? ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే స్వేచ్ఛగా బయట రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడా? ఫుల్ ఫ్రీడమ్. ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీ వాళ్ళ మీద, టీడీపీ ఆఫీస్ దాడులు చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏమంటాడు? మరి నేను వాళ్ళ నాయకుడిని, మరి నేను వాళ్ళ లీడర్ని, నన్ను మీద ఉన్నటువంటి అభిమానంతో మరి వాళ్ళు ఇలా దాడులు చేశారు. ఏం దాడులే బాబు అంటే, నన్ను అంటే వాళ్ళ కోపం రాదా, అందుకే ఇలా చేశారు. ఇదా? చంద్రబాబు నాయుడు మీదకి చెప్పులు ఇసిరితే ఏంటండి ఇది అంటే, అప్పుడు అయితే డీజీపీ గౌతమ్ సవాంగ్ అంటాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భాగంగా వారికి ఉన్నటువంటి కోపాన్నో, వారికి ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలనుకుంటే ఇలా వ్యక్తం చేస్తారని చెప్పాడు. అమ్మ బాబోయ్, అసలు ఎంత దరిద్రమండి 2019-24 మధ్య అసలు ఏపీలో ఎంత ఘోరం అండి అసలు. ఇదే జగన్ మళ్ళీ ఈరోజు వచ్చి ఏమంటాడు? అరే ఆ మాత్రం అంటే మీరు ఓర్చుకోలేరా అన్నట్టు అంటాడు. లేదా ఆ మాత్రం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాడు. అరే ఆ మాత్రం అనొద్దా, 2 బూతులే కదా అంటాడు. బాబు జగన్మోహన్ రెడ్డి తిడతానికి బూతులకి తేడా ఉంది. ఒరే యదవా ఇది తిట్టు, ఒరే ఎల్ కొడక ఇది బూతు, బోత్ ఆర్ నాట్ సేమ్. ముందు అది తెలుసుకోండి. నిజమేలే, మీకు ఆడామగ తేడా తెలియలేదు. మన శ్రాంతి స్వరూపుని కానీ వచ్చేసి క్లబ్ డాన్సర్ అంటూ డాన్సర్లు అంటే పాపం ఎంత ఇది చేశారు. ఆ పిల్లవాడు పాపం బాధపడుతూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. మీకు ఆడామగ తేడా తెలియట్లా, బూతికి తిట్టుకి తేడా తెలియట్లా, చివరికి రాజకీయానికి, రంగుతనానికి, లేఖితనానికి కూడా తేడా తెలియకుండా తయారైపోతున్నారని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మీ పార్టీ నమ్ముకొని వాళ్ళు ఉన్నారు. మీకు మాత్రం మీ పార్టీని సర్వనాశనం చేయడమే కావాలి. అండ్ ఫైనల్లీ మీరు అది సాధిస్తారు, నో డౌట్. ఎందుకంటే ప్రజలు చీ కొడుతున్నారు. ఇక మీదట వైసీపీని పాతాళానికి తొక్కాలని మాత్రమే వాళ్ళు టార్గెట్గా పెట్టుకుంటారు.